మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. టెక్నికల్‌గా ఒక క్వెషను. సార్. యాక్టింగు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకొని, ఒక టెంప్లేట్ యాక్టింగ్ నేర్చుకొని వచ్చిన వాళ్ళకి, సినిమానే ప్రపంచం అని జెప్పి ఇంకా దూకేసి అక్కడే నలిగి, అక్కడే నేర్చుకొని వచ్చిన వాళ్ళకి, ఇద్దరికి మధ్య ఉండే తేడా ఏంటి? మీరు చేసిన అబ్జర్వేషన్. సార్ రాజా గారు నాకేమనిపిస్తదంటే సార్ యాక్టింగ్ నేర్చుకుంటే రాదనిపిస్తది సార్ నాకు. నాకు పర్సనల్‌గా అనిపించింది. ఇప్పుడే కాదు సార్. ఎప్పుడు అదే మాట చెప్తాను సార్. యాక్టింగ్ ఇంకొకళ్ళు చెప్తేనో లేకపోతే థియరిటికల్ క్లాస్‌లో ప్రాక్టికల్ చేస్తే రాదనిపిస్తది సార్. లోపల ఉండాలి సార్. హ్మ్. లోపల టాలెంట్ ఉంటే అది బయటికి తెలుస్తది సార్. సడెన్‌గా ఒకళ్ళు నేర్చుకుంటే మనం పట్టి చేస్తే యాక్టింగ్ రాదు సార్. నా బిలీఫ్ సార్ ఇది యాక్చువల్లీ. యాక్టింగ్ లోపల ఉండాలి సార్. నేచురల్. అది అనిపిస్తే ఇంకొకళ్ళు చెప్తే రాదు సార్ యాక్టింగ్. నాకు ఇది అనిపించింది సార్. చాలా మందిని నేను చూసాను నేను. హ్మ్. థియేటర్‌లో చూసినప్పుడు అంటే యాక్టింగ్ నేర్చుకొని వచ్చినోళ్ళు ఉంటారు కదా సార్. నప్పదు సార్. మనకు తెలియకపోవచ్చు కానీ సార్ కెమెరా కనిపెట్టేస్తది సార్. కరెక్ట్. మన దేవత సార్ కెమెరా. కెమెరా అన్ని విషయాలు చెప్తది సార్. మనం ఎంత ఫేక్ చేస్తే ఆటోమేటిక్‌గా కనబడుతది సార్ కెమెరా. సో, కెమెరాకి తెలిసిపోద్ది సార్. మనం ఎంత నేచురల్‌గా యాక్ట్ చేసినా తెలీదు. నువ్వు ఫేక్ చేస్తున్నావు కెమెరా చెప్పేస్తది సార్. హ్మ్. నాకు అనిపిస్తది సార్ అట్లా యాక్టింగ్ ఇప్పుడు నేర్చుకుంటే రాదు సార్. యాక్టింగ్ అనేది లోపల ఉండాలి. మేబీ యాక్టింగ్ నేర్పడం ఏంటంటే దానికి గ్రూమ్ చేయడానికి ఉపయోగపడుతుందేమో గాని సార్. కరెక్ట్. లోపల ఇంటర్నల్‌గా ఉంటే అది వేరు సార్ అది. అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫైర్ ఉంటది సార్ అది. ఇంటర్నల్‌గా ఉండి గ్రూమ్ చేయడానికి ఉపయోగపడుతుందేమో గాని ఇది క్లాసెస్. అవును. నేను యాక్చువల్‌గా ఈ క్వెషన్ అడగడానికి కారణం ఏందంటే, సార్. మీరు ఎక్కడ క్లాసెస్‌కెళ్ళలేదు. ఎల్ఎస్. కానీ తీసుకున్నది గూడా అంటే మీ పార్ట్ గూడా కామెడీ క్రియేట్ చేయడం. అవును సార్. కామెడీ పండించడం. అవును సార్. అన్ని నవరసాల్లో కల్లా అత్యంత కష్టమైనదది. అంటారు సార్ అందరూ. ఆ! నాకు అది అంతే. కామెడీ నాకు పెద్ద కష్టం అనిపించదు సార్. నాకది చాలా ఈజీ అనిపిస్తది సార్ నాకు. మామూలు విషయం గాదు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఒకసారి మాట్లాడుతూ సార్. నవ్వించడం, నవ్వుకోవడం చాలా ఈజీ. ఏది చూసి నవ్వుకోవడం ఈజీ. నవ్వించడం అనేది చిన్న విషయం కాదు. ఆ టైమింగ్‌లో పట్టుకొస్తాను. ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అలా ఒక్క ఫ్రేమ్ మారినా గాని అదే పంచ్ నవ్వు రాదు. నవ్వురాదు సార్. అవును సార్. ఆ! అవును సో, సార్. రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన మాట. అవును. కరెక్ట్ సార్. అవును సార్. కరెక్ట్ టైమింగ్ ఉండాలి. అవును సార్. సో, అందుకని చెప్పి ఎలా గ్రూమ్ అయ్యారని తెలుసుకోవడానికి అడిగాను నేను. దీనికే సార్. షార్ట్ ఫిల్మ్ చేస్తూ మనలో కామెడీ ఉందని నన్ను తెలిసేలా చేసింది మా అన్నయ్యే సార్. హ్మ్. నువ్వు కామెడీ చేస్తావురా బాగా అని చెప్పి చేసింది తను. నేనేంటంటే దాన్ని ఇంకా షార్ట్ ఫిల్మ్ చేస్తూ నేను గ్రూమ్ అయ్యాను గానీ చేసుకుంటూ సార్. యాక్టింగ్ చేసుకుంటూనే గ్రూమ్ అయ్యాను సార్. అదేం కొత్తగా ఎక్కడ నేర్చుకోలేదు సార్ నేను. షార్ట్ ఫిల్మ్ చేస్తూనే ఎక్స్‌ట్రా గ్రూమ్ అయ్యాను గానీ, మనం సెపరేట్‌గా క్లాసులు తీసుకొనైతే ఇప్పటిదాకా అయితే ఏమి చేయలేదు సార్ నేను. ఒక చిన్న డౌట్ చెప్పండి. సార్. ఈ 12 సంవత్సరాల్లో లేదా 13 సంవత్సరాల్లో మీ పక్కన ఉంటూ, మీ పక్కన నటిస్తూ, లేదా మీతో కలిసి ట్రావెల్ అయ్యి, ఈరోజు ఒక స్టార్‌గా ఉన్న వాళ్ళ లిస్ట్ చెప్పమంటే ఒకరిద్దరు పేర్లు చెప్పండి. ఎవరి పేర్లు చెప్తారు? కిరణ్ అబ్బవరం సార్. అవునా? కిరణ్ నేను కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను సార్. హ్మ్. కిరణ్ ఉన్నాడు సార్. తర్వాత కిరణే సార్. ఫస్ట్ అయితే కిరణే సార్. హ్మ్. తర్వాత డైరెక్టర్ అయితే గోపీనాథ్ రెడ్డి సార్. మన కిరణ్ తోటి సమ్మతమైన సినిమా తీసాడు సార్. అవును. తను కూడా ఆల్రెడీ ఇప్పుడు సినిమాలు పడ్డాయి సార్ మనోడికి కూడా. వైష్ణవి చైతన్య ఉంది సార్. హ్మ్. మా ఆఫీస్‌లోనే ఇదివరకు సాఫ్ట్‌వేర్ డెవలపర్ అదంతా తను ఉంది సార్. అవును. తను ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉంది సార్. మౌనిక హ్మ్. తను కూడా సార్. బబ్లు హ్మ్. కమెడియన్ బబ్లు సార్. అవును. తను కూడా ఉన్నాడు సార్. అట్లా. కిరణ్ అబ్బవరం ఈ మధ్య గాని ఆ సినిమా ఈ వరుస సక్సెస్‌లో అప్పుడు ఎప్పుడైనా కలిసారా మీరెళ్లి? మనం కలుస్తూ ఉంటాం సార్ అక్కడ. పెళ్ళిల్లోనూ తర్వాత ఎక్కడన్నా ఆఫీస్‌లో కూడా కలుస్తాం. మాడుతుంటాం సార్ బానే. బట్ వాట్ ఏ మ్యాన్ అసల. అవును సార్. అసలు అంటే ఒక స్టార్ అనే ఒక ఇది ఉండదు. మనోడికి ఎప్పుడూ ఉండదు సార్. ఎంత అంటే అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఎంత ఆప్యాయంగా మాట్లాడతాడు. బట్ హీరో అయిన తర్వాత కూడా ఆయన ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ పర్సనల్‌గా తెలుసు నాకు. అవును సార్. ఎంత నెగటివిటీ తీసుకున్నాడంటే పాపం అది మనోడికి ఉంది సార్ అసలు. అది పాపం చాలా అన్నారులేండి సార్ పాపం మనోడు మంచోడు సార్ ఫస్ట్ బేసికల్లీ. హ్మ్. తీసుకుంటున్నాడు సార్. ఎంతైనా తీసుకుంటున్నాడు సార్. ఎందుకంటే మనోడు అందరికి సమాధానం చెప్తాడు సార్ తర్వాత. హ్మ్. ఎందుకంటే సినిమాలతోనే సమాధానం చెప్తాను ఫిక్స్ అయ్యాడు కాబట్టి సినిమాలతోనే చెప్తాడు. ఆ పొగరుండదు సార్ మనోడి దగ్గర అసలెప్పుడు. అప్పట్లోనూ రవి అన్న అని పిలిచాడు. ఇప్పుడు కూడా రవి అన్న అని పిలుస్తున్నాడు సార్ అసలు మనోడు. ఇప్పుడు కూడా. మనోడికి ఆ గర్వం లేదు సార్ అసలు. హ్మ్. నాకు అదే నచ్చుద్ది సార్ కిరణ్‌లో. ఏంటంటే కష్టపడి పైకొద్దాం అనే ఉద్దేశం ఉంది కాబట్టి ఎప్పుడు తీసుకోడు సార్ మైండ్‌కి. ఎప్పుడు నేనెప్పుడు కిరణ్ అడుగుతుంటాను సార్. కిరణ్ నువ్వు చేస్తున్నావు కదరా! నాకు పక్కన ఫ్రెండ్ క్యారెక్టరే కదరా! అని అడిగింది. నాకు ఇవ్వరా అంటే, అన్న మంచిది చేద్దాం అన్న. చిన్న చిన్న క్యారెక్టర్‌లు వద్దు మనకి. హ్మ్. మంచి ప్రాజెక్ట్ చేద్దాం ఏదన్నా. ఎప్పుడు చెప్తూనే ఉంటాడు సార్. పాజిటివ్‌గానే మాట్లాడతాను. ఎప్పుడు నెగెటివ్‌గా మాట్లాడడు సార్ అసలు. మనం మంచి స్టార్ అవుతాడు సార్ కొద్దిగా మెల్లగా. రీసెంట్‌గా కూడా ప్రొడ్యూసర్‌గా మారి మారాడు సార్. తిమ్మరాజుపల్లి టీవీ తీశారు సార్. అవును. అవును. అది కూడా తనతో పాటు ట్రావెల్ అయిన వ్యక్తినే అవును సార్. డైరెక్టర్ చేసాడు. అవును.
సో, నిజంగా గ్రేట్. మళ్ళీ కొత్తగా డైరెక్షన్‌లో కూడా చేయబోతున్నారేంటి? చేస్తారు. అవును సార్. అవును. అంటే ఇదంతా కూడా ఒక జర్నీ. మీ మీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, అవును సార్. సో, మీలాంటి వాళ్ళకి గాని, లేదా మీ తర్వాత వస్తున్న వాళ్ళందరికి గూడా ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు మీ కింద కొత్తగా వచ్చిన వాళ్ళకి మిమ్మల్ని చూస్తే ఒక ఇన్‌స్పిరేషన్. అవును సార్. ప్రసాద్ బెహ్రా గారిని చూస్తే ఒక ఇన్‌స్పిరేషన్. మీరు చెప్పినట్టు కిరణ్ అబ్బవరం చూసినా, వైష్ణవి చైతన్య గారిని చూసినా నిజంగానే ఇన్‌స్పిరేషన్. ఎందుకంటే నేను ముందే చెప్పాను. మిగతా ఏ ఫీల్డ్‌లో ఉండి సినిమా ట్రై చేస్తున్నా ఒక ఇన్‌కమ్ ఉంటది. అవును సార్. బట్ రోజు షూట్‌కెళ్ళాలి. రోజు వెబ్ సీరీస్ చేయాలి. రోజు యాక్టింగ్ చేయాలి. ఇన్‌కమ్ వచ్చే మార్గం ఉండదు. ఉండదు సార్. సర్వైవ్ అవ్వడానికి ఎంతో కొంత ఇస్తుంటారు అంతే. సో, సినిమా మీద పిచ్చుంటేనే మాత్రమే ఇక్కడ సర్వైవ్ అవ్వగలం. అవును సార్. బట్ ఇది నిజంగా ఫైనాన్షియల్‌గా చాలా కష్టం గదా! ఈ చాలా. కష్టంలో మీతో పాటు తోడుండి, మిమ్మల్ని వెంటబెట్టుకొని లైఫ్‌ని లీడ్ చేస్తున్న మీ వైఫ్ గురించి, మీ లైఫ్‌లో ఆమె రోల్ గురించి ఏం చెప్తారు? తను లేకపోతే చాలా ప్రాబ్లమ్ అయ్యేది సార్ నా లైఫ్. హ్మ్. క్రిటికల్ సిట్యుయేషన్ సార్. అంటే తను ఇప్పుడు నా వైఫ్ ఎట్లాంటిదంటే సార్, రూ. 10 అంటే రూ. 10తో బతుకుద్ది సార్. రూ. 100 అంటే రూ. 100తో బతుకుద్ది సార్. అంత గొప్ప తండ్రికి పుట్టిన కూతురు ఆయనకుండే వాల్యూస్ ఆయన గొప్పాయన కాబట్టి ఇప్పుడు తండ్రి గొప్పోడైతే కూతురికి కావచ్చు, కూతురు కూడా గొప్పది అవుతుంది సార్. అంటే వాల్యూస్ సార్. ఆ వాల్యూస్ ఉన్నాయి కాబట్టే ఏమీ ఆశించదు సార్ తను. హ్మ్. పక్కన నేనుంటే చాలు. నా మొగుడు నాతో ఉన్నాడు, సంతోషంగా నన్ను చూసుకుంటాడు ఇంతే సార్. తనకేంటంటే తనకు మంచి ఫుడ్ అంటే బాగా ఇష్టం సార్. మంచి ప్లేస్‌లో తినిపిస్తే చాలు ఇంకేం అడగదు సార్. హ్మ్. బంగారం అడగదు, చీరలు అడగదు, అక్కడ తీసుకెళ్ళి, ఇక్కడ తీసుకెళ్ళి ఏం అడగదు సార్. మంచి ఫుడ్ తిన్నావా లేదా ఈరోజు? హ్యాపీగా ఉన్నా, హ్యాపీగా మంచి ఫుడ్ ఇంతే సార్. ఫుడ్ సార్. ఇంకేమి అడగదు సార్. బంగారం సార్. హ్మ్. అలాంటి అమ్మాయి ఉంది కాబట్టి బయటికెళ్ళి నేను చక్కగా షూటింగ్‌లు చేసుకోగలుగుతున్నాను సార్. ధైర్యంగా ఇంటికి రాగలుగుతున్నాను. ఇంకా లైఫ్‌లో నన్ను నేను ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతున్నాను సార్ నేను. న్యూ వెర్షన్‌లో ఇంకా బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తాను సార్. బికాస్ ఆఫ్ మై వైఫ్ సార్. తను లేకపోతే ఇంపాసిబుల్ సార్. ఊహించుకోవడం కూడా అది కూడా భయంకరంగానే ఉంది సార్ యాక్చువల్లీ. ఏం చేస్తారు వారు? తను ఇప్పుడు హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్. హౌస్ బట్ అడ్జస్ట్‌మెంట్ అనేది ఎలాగుంది? ఎందుకంటే సార్. మీరన్నట్టు విజయ్ భాస్కర్ గారి కూతురు, స్టార్ అవును. డైరెక్టర్ కూతురు. అవును సార్. నాకు తెలిసి తను చిన్నప్పుడు ఒక లగ్జరీ లైఫ్ అవును సార్. లీడ్ చేసుంటారు. సో, ఇక్కడికొచ్చిన తర్వాత అడ్జస్ట్‌మెంట్ అనేది ఎలా కుదిరింది? లవ్వేనా ఇదంతా? లవ్ వల్లేనా? లవ్వే సార్. లవ్వే. అంత చుట్టుపక్కల లవ్ ఉన్నప్పుడు వేరే ఏం కనిపించవు సార్. హ్మ్. తనున్న వాళ్ళనేమో బాగున్నాను, నేనున్న వాళ్ళు తను బాగుంది సార్ అంతే సార్. ఇద్దరం ఏంటంటే అడ్జస్ట్‌మెంట్‌లని కాదు గానీ సార్, వాళ్ళ నాన్నగారు ఎంత బాగా చూసుకున్నారో, ఇంక అంతే విధంగా ఆ పిల్లని ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నాను సార్ అంతే సార్. నేను తనకి ఇవ్వగలిగింది ఏంటంటే ఆ లోటు రాకుండా చూసుకోవడం సార్. అదే చేస్తాను సార్. సూపర్. అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కి గూడా తనని ప్రభావితం చేసే హీరో అనే పర్సన్ ఒకరుంటారు. సార్. అంటే కొన్ని వేల మంది చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీలోకొచ్చి వాళ్ళు స్టార్‌లయిపోయినారు. అవును సార్. అంతకుముందు సీనియర్ ఎన్టీఆర్ గారు గాని, ఇప్పుడు మనకున్న స్టార్స్ గాని. సో, మీ లైఫ్‌లో అలాంటి స్టార్ ఎవరంటే ఏం పేరు చెప్తారు? మా నాన్నగారే సార్. హ్మ్. మా నాన్న హీరోయే సార్ యాక్చువల్లీ. అంతే గదా! ఎవరిన అంతే. నానే మొదటి హీరో. నెక్స్ట్ లెవెల్ సార్ అది. అంటే నేను ఇక్కడ సినిమా పరంగా ఎవరి మీద ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వలేదు గానీ సార్ నేను. చిన్నప్పటి నుంచి మా నాన్న ఎంత ఫైట్ చేసాడో, ఏ రేంజ్‌లో కష్టపడ్డాడో, ప్రతి పైసా నా కొడుకు, నా కూతురు కోసమే గాని ఏ రోజు తనకంటూ ఇది ఆశించి మా నాన్న కోటీశ్వరుడు సార్. హ్మ్. మా నాన్న ఏదైనా చేయగలుగుతారు, ఎక్కడైనా ఎళ్ళగలుగుతారు సార్. కానీ ఏ రోజు రూపాయి పాడు చేయలేదు. నేను సంపాదించిన ప్రతి రూపాయి నా పెళ్ళానికి, నా కూతురికి, నా కొడుక్కి. నాకొద్దు. నిస్వార్థపరుడు అంటే మా నాన్నే సార్. మా నాన్నకి విగ్రహం కట్టినా కూడా తప్పులేదు సార్ నేను చెప్తున్నాను సార్. అంత అంత గొప్ప వ్యక్తి సార్ మా నాన్న. నా లైఫ్‌లో రోల్ మోడల్ అంటే మా నాన్నే సార్. ఆయనలా కష్టపడాలి, ఆయనలో మంచి పేరు తెచ్చుకోవాలి. మా నాన్న ఊర్లో చాలా మంచి పేరు సార్. లోవరాజు గారంటే ఊర్లో తెలియనోళ్ళు ఉంటారు సార్. తాడేపల్లిగూడెంలో లోవరాజు గారంటే అంత గౌరవం సార్. హ్మ్. హి ఈస్ ద బెస్ట్ ఫాదర్ అండ్ బెస్ట్ హీరో సార్ ఆయన.